హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 500 నోట్ల రద్దు అంశం రీసెంట్ టైంలో మొత్తం చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. అంటే ఇది రద్దవుతుందా లేదా అని ఒక చర్చ ఒకవైపు జరుగుతూనే ఉన్నా, మరోవైపు అంటే 2000 నోట్ల విషయంలోని ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు, సార్ట్ అవుట్ అవ్వలేదు. సో ఇంకా ఈ 500 నోట్ల రద్దు అంశం ఏంటి అంటూ కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. సార్, ముందు ఈ 500 నోట్ల రద్దు అంశం పక్కన పెడితే అప్పట్లో మన నోట్ల రద్దు చేశారు కదా సార్. ఆ టైంలో మీరు దాన్ని మొదట సమర్థించారు. తర్వాత వ్యతిరేకించడం చూస్తాం. అంటే ఎందుకు నోట్ల రద్దు విషయంలో మీరు ఆ విధంగా టర్న్ అయిపోయారు? మొదట సపోర్ట్ చేశారు, తర్వాత వ్యతిరేకించడానికి కారణం ఏంటి సార్? నోట్ల రద్దు అనేది ఒక ధైర్యంతో చేయాల్సినటువంటి ఆర్థికపరమైన సంస్కరణ. పెద్ద నోట్ల రద్దు అనేది, పెద్ద నోట్ల రద్దుని చేయటం ద్వారా చిన్న నోట్ల చలామణి పెంచడం ద్వారా అంటే వస్తువులకు సంబంధించినటువంటి విలువ, అంటే ద్రవ్య విలువ, అదే సందర్భంలో ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ మీద కూడా పట్టు పెరుగుతుంది ప్రభుత్వానికి. ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేనప్పుడే పెద్ద నోట్లు వస్తాయి. నేను గతంలో లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు కూడా మనం చెప్పాను, ఇదే మాట చెప్పాను. ఒక దేశంలో, జింబాబ్వేలో ఇదే రకమైనటువంటి పరిస్థితి జరిగింది. నోట్ల రద్దు సడన్గా చేశారు. నోట్ల రద్దు చేసినప్పుడు అదొక సానుకూల పరిణామం అనుకునే లోపే మరి ఒక 15-20 నిమిషాల్లోనే ఇంకో ప్రకటన వచ్చింది, రద్దు చేసిన నోట్ల కంటే పెద్ద నోట్లని రిలీజ్ చేస్తూ. అది చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే లక్షలు కోట్ల రూపాయల నోట్లు కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాత సుమారు 1-1.5 దశాబ్దంలో పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. కన్జ్యూమర్ ఎకానమీ, వినియోగ ఆర్థిక సూత్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు కూడా పాటించిన పరిస్థితి. ఎక్కడ దాని మీద వినియోగ మార్కెట్ వ్యవస్థ మీద ప్రభుత్వం కంట్రోల్ కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ కారణంగానే నేను పెద్ద నోట్ల రద్దు అనంతర చర్యల్ని వ్యతిరేకించాను. పెద్ద నోట్ల రద్దు పెట్టినప్పుడు ఈ మధ్య మనము వ్యక్తిగతంగా మాట్లాడుకున్నప్పుడు నేను చూపించాను. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన వాళ్ళలో నేను ఒకడిని, తెలుగు జర్నలిస్టుల్లో దాన్ని స్వాగతించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. అదేంటో అర్థం కానిటువంటి గందరగోళంలో ఉన్నప్పటికీ నేను చాలా క్లారిటీగా ఇది ఒక సమర్థనీయమైనటువంటి చర్య అని చెప్పి రాశాను. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో పెద్ద నోటు రద్దు చేసిన నోట్ల కంటే పెద్ద నోటును రిలీజ్ చేస్తున్నారు అనేది ఒక రాంగ్ సిగ్నల్ అని చెప్పాను. అది రాంగ్ సిగ్నల్ అని తర్వాత ఆర్బీఐ కూడా ప్రకటించింది. తర్వాత ఆర్థిక మంత్రి సుమారుగా 3-4 సార్లు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక పురోగతి మీద, ఆర్థిక అంటే ద్రవ్య చలామణి మీద ఖచ్చితంగా ప్రభుత్వానికి అజమాయిషి ఉండాలి, ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి. అది కోల్పోతుంది ఒక రాంగ్ సిగ్నల్ అన్నా. అది కొంత ప్రతికూల పరిస్థితులు ఇచ్చినప్పటికీ దేశం, అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్. దేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ కాబట్టి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కొంచెం పొరపచ్చాలు జరిగినా కానీ దేశం నిలబడింది. అనేక నష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక కొన్ని మరణాల నుంచి మొదలు పెడితే అనేక ఇబ్బందులు, పెళ్ళిళ్ళు ఆగిపోయినటువంటి సెంటిమెంట్ విషయం నుంచి మొదలు పెడితే ఆర్థిక ప్రగతి గందరగోళపడింది. డబ్బులు చెల్లామని లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రకమైనటువంటి పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని కూడా ఈరోజు భారతదేశం స్ట్రాంగ్గా ఉంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ, దేశంలో ఉన్నటువంటి వినియోగ వ్యవస్థ స్ట్రాంగ్ అవ్వటం మూలంగానే అది సాధ్యమైందని చెప్పక తప్పదు. అయితే ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. మన పర్సనల్ డిస్కషన్లో కూడా మనం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మళ్ళా చెప్తున్నా. ఒకటి క్లియర్, అంటే నగదు రద్దు, అంటే పెద్ద నోట్ల రద్దు అనే దాన్ని ఆ రోజు వెల్కమ్ చేసే క్రమంలో తర్వాత తదనంతర పరిణామాల్లో అంతకంటే పెద్ద నోట్లు తేవడానికి వ్యతిరేకించాం. ఇది నేనే కాదు, దేశవ్యాప్తంగా అనేక మంది ఆర్థిక శాస్త్ర నిపుణులు కానీ, మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, ఈ అంశాన్ని స్టడీ చేసేటటువంటి అనేక మంది వ్యక్తులు దాన్ని ఖచ్చితంగా విమర్శించారు. ఆ క్రమంలోనే నేను కూడా విమర్శించాను. అటు విమర్శను మొదలుపెట్టిన వాళ్ళల్లో బహుశా నేను అంటే కొన్ని వందల మంది మొదలు పెడితే దాంట్లో నేను ఒకరిని కావటం నిజంగానే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే. కానీ మొత్తం సమాజానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకోవటం,
ఆకస్మికంగా తీసుకోవటంలో ఉన్న పెద్ద నోట్ల రద్దు అనే భాగాన్ని మాత్రం మాలాంటి వాళ్ళని చాలామంది సమర్థించాం, అది క్లియర్. ఆ తర్వాత జరిగే పరిణామాలు పెద్ద నోట్లు రద్దు చేసిన దానికంటే పెద్ద నోట్లు రిలీజ్ చేయటం, జింబాబ్వేలో ఉన్నటువంటి ముగాబే పాలనని గుర్తు చేసి ఇంకా కొంచెం రాజకీయపరమైనటువంటి అంశం అవుతుందేమో కానీ రాబర్ట్ ముగాబేని అంటే నరేంద్ర మోడీని కలిపి నరేంద్ర ముగాబే అని పేరు కూడా పెట్టాను నేనైతే. సరే, దీని పట్ల కొంత అభ్యంతరాలు ఉన్నప్పటికీ అది పెట్టాల్సి వచ్చింది ఆ రోజు. ఓకే, సరే ఇక మన అసలు పాయింట్కి వచ్చేసరికి అంటే ఇప్పుడు రీసెంట్ టైంలో మొన్నటి నుంచి కూడా 500 నోట్ల రద్దు అంశం అనేది చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే 2000 నోట్ల విషయంలోనే ఒక క్లారిటీ అనేది లేదు, అది జస్ట్ ఇప్పుడు లైవ్లో లేదు. కానీ ఒకటి క్లారిటీ ఆదిత్య, ఒకటి ముందు ఈ డిస్కస్ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక విషయం క్లారిటీకి వద్దాం. 2000 నోట్లను రద్దు చేయలేదు. 2000 నోట్ల చలామణిని నియంత్రించారు. చలామణిని పూర్తిగా అంటే క్లోజ్ చేసి ఆ నోట్లని మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్కి జమ చేయమన్నారు. మీకు కావాలి అంటే ఆ 2000 నోట్లని అక్రాస్ ద టేబుల్ కూడా, అక్రాస్ ద కౌంటర్ కూడా మార్చుకునేటటువంటి ఫెసిలిటీ ఇచ్చారు బ్యాంకులకి. తర్వాత కొంత కాలం అది ఇచ్చి తర్వాత జరిగినటువంటి బ్యాంకుల స్థాయి దాటి తర్వాత జరిగినటువంటిది ఆ నగదుని చలామణిలోకి తేవడానికి మిగిలినట్టు ఇప్పుడు మనం ఏదైతే చర్చ చేసుకున్నాం 6180 కోట్లకి సంబంధించిన అంశం, అది చలామణిలోకి రావడానికి ఒక స్టెప్ వేశారు. దాన్ని కొన్ని కౌంటర్ని అసైన్ చేసి ఆ కౌంటర్లలో ఎక్స్చేంజ్ చేసుకోమన్నారు. అయినా కానీ రావటంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమి ఇబ్బందులు ఉన్నాయి అంటే పెద్ద నోట్లు నల్లధనంగా మారాయి అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలతో పాటు మరికొన్ని అంశాలు కూడా కీలకమైన అంశాలు. అంటే నేను చిన్న ఉదాహరణగా చెప్తాను. కొంతమంది వ్యక్తులకి సంబంధించినటువంటి వ్యక్తిగత నియంత్రణ, వ్యక్తిగత అభ్యంతరాలు లేదా వ్యక్తిగత పరిమితుల రీత్యా ఈ కొంత నగదు చలామణి ఆగి ఉండొచ్చు కూడా. ఇటువంటి అనేక అంశాలు ఉన్నప్పటికీ దీని పైన చర్చ రావటం, చర్చను విస్తృతం చేయటం ఒక శుభపరిణామమే. ఓకే, అదే నేపథ్యంలో ఈ చర్చ మరొక పెద్ద నోట్ అయినటువంటి ఉన్న చలామణిలో ఉన్న పెద్ద నోట్ అయినటువంటి 500 రూపాయల నోటు రద్దుకి కూడా దిశకు కూడా వెళ్తుంది అనేటటువంటి చర్చ నేపథ్యంలో ఇది ఒక అనుకూలమైన